దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ వస్తున్నారన్న విషయాల్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఆదరిస్తున్న రీతిని బట్టి ఇందు నుంచి దేవుడు అనేక వాగ్దానాలు మనకు బయలుపరుస్తున్నప్పుడు వాటిని శ్రద్ధగా మీరు ఆలకించి మీ జీవితాల్లో మీరు వాటిని అవలంబించుకుంటూ వస్తున్నారన్న విషయం తెలిసినప్పుడు నేను ఎంతగానో దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దినములు చెడ్డవి గనక సమయము పోనీక అజ్ఞానుల వల్ల కాక ఆత్మపూర్ణులుగా నడుచుకున్నట్లు ప్రభు సహాయం పొందుకోవడానికి మనము ఎల్లప్పుడూ వివేకము కలిగినటువంటి ఆత్మనేత్రాలు దయచేయమని ప్రభువుని అడగాలి. ఎందుకంటే కుటీలమైనటువంటి స్వభావం కలిగిన మనుషుల మధ్య బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో మన అనుకున్న వారు మనల్ని గాయపరిచే స్థితిలో మన జీవితాల ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభువే మనకు ఆదరణగా మారాలి. కానీ ఎటువంటి మనిషి అయినా ఎటువంటి శక్తి అయినా మనల్ని ఆదరించకూడదు, మనల్ని ఓదార్చకూడదు. ఎందుకంటే మనుషులు ఈ దినం ఓదారుస్తారు, రేపు ఓదారుస్తారు. కానీ దినమెల్లా నీ కోసము తన చేతులను చాపి అర్జించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలను నలుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు అనేక సందర్భాలను చూచి, ప్రభువా, ఈ పరిస్థితి ఎప్పుడు నా నుండి తొలగిపోతుంది, ఎప్పుడు నా జీవితం బాగుపడుతుంది అన్న ఒక ప్రశ్న నీ మొదలు మెదులుతూ ఉన్నట్లయితే, విశ్వాస యాత్రలో ముందు కొనసాగిపోతున్నప్పుడు అనేక సందర్భాల్లో గాలి తుఫానుల వంటి సమస్యలు నీ మీద నీ కుటుంబం మీద పడి నేను చిన్నాభిన్నం చేస్తున్నప్పుడు ప్రభు నీ తోడు ఉన్నాడన్న ఒక విశ్వాసం ఈ వాక్యము ప్రార్థన నీకు అనుగ్రహిస్తుంది. మేము అతి కష్టంలో కూడా అనుదిన వాగ్దానాన్ని మీకు అందజేయడానికి కలిగిన కారణం కేవలం మీరు క్రీస్తులో బలపడి క్రీస్తులో అంటుకట్టబడి ఆయన రాజ్యంలో మీరు కూడా వారసులుగా ప్రవేశించాలన్నదే. ఈ భూమి మీద మనం పుట్టినది మొదలుకొని డబ్బు కోసమో లేకపోతే మన అనుదినటువంటి పరిస్థితులను చక్కబెట్టడానికి కోసమో ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తుంటాం. కానీ వీటన్నిటి నిమిత్తమై మనం చింతించాల్సిన అవసరం లేదు. కానీ మనకి ఏవి అవసరమై ఉన్నాయో మన ప్రభువుకి చాలా బాగా తెలుసు. కాబట్టి మన గురంతా ఎప్పుడు ఆయన రాజ్యంతో ఆయన వచ్చినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళంగా మన జీవితాన్ని మనం మార్చుకుంటూ రావాలి. ఈ దినాన నేను ఒక విషయాన్ని మీకు బయలుపరచాలని ఇష్టపడుతున్నాను. లూకా రాసిన గ్రంథంలో లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ లిఖింపబడి ఉంటుంది. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవునిని మహిమపరిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. 18 ఏండ్ల నుండి బలహీనత కలిగి వెన్నుపూస వంగిపోయి నడుస్తున్నటువంటి ఒక బలహీన స్థితిలో ఉన్నటువంటి స్త్రీని సమాజపు మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమున గమనించారు. బాగా మనం గమనించినట్లయితే 18 ఏండ్ల నుంచి ఆమె ఆరోగ్యము కానీ ఎటువంటి పరిస్థితులైనా కానీ బాగుపరచబడలేదు. 18 ఏండ్ల నుండి ఆమె వెయిటింగ్ పీరియడ్ అలానే ఉంది. దేవుడు సమాజ మందిరములో విశ్రాంతి దినమున ప్రవేశించి ఆమెను స్వస్థపరచు పర్యంతరము అక్కడ ఉన్నటువంటి పరిశీలు కానీ శాస్త్రులు కానీ ఎవరు ఏం చేయలేదు. మీరు గమనించినట్లయితే 14వ వచనంలో యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజపు మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దని చెప్పాను. చూడండి, ఆ 18 ఏండ్ల నుండి బాగుపడినటువంటి
ఆ స్త్రీని చూచి ఎవరు కనికరపడలేదు. కానీ యేసు ప్రభువు ఆ విశ్రాంతి దినమున ఆమెను స్వస్థపరిచినందుకు పని చేయదగిన 6 దినములు కలవు కదా, మీ 6 దినములు వచ్చి మీరు స్వస్థత పొందేటట్లు ప్రార్థన చేయించుకోండి, కానీ విశ్రాంతి దినమున రావద్దని చెప్పి మండిపడ్డాడు. మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటి అని అంటే, మనలో కూడా కొన్ని ఏళ్ల నుండి నలుగుతున్నటువంటి పరిస్థితులు చాలామంది అనుభవిస్తున్నారు. ఆ పరిస్థితులకి దారి తెలియక నలిగిపోతూ దేవుని సన్నిధిలో రోధిస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు. చూడండి, ఆమె సమాజపు మందిరంలో యేసు ప్రభు వారు ఎంటర్ అయ్యేంత వరకు 18 ఏళ్ళ నుండి అదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అది కూడా ఒక దురాత్మ దయ్యము పట్టిన దానివల్ల ఆమెకు అటువంటి అనారోగ్య పరిస్థితి వచ్చింది. ఈ దినాన నీ కుటుంబంలో కూడా కొన్ని రకమైనటువంటి సైతాను దురాత్మ అంధకార సమూహాల ఒత్తిడి ఎక్కువైపోయేసి అవి నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు రోధిస్తున్నట్లయితే ఈ దినాన దేవుడికి విడుదల దయచేయబోతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారి సమాజ మందిరంలో కూర్చు పర్యంతరము, ఆమె ఆ సమాజ మందిరంలోకి ఎంటర్ అయ్యేంత పర్యంతరము ఆమెకి అనారోగ్య పరిస్థితులు తరచుగానే ఆ వంగిపోయి నడవడం, వెన్నుపూస వంగిపోయి నడవడం అట్లనే ఉంది. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేవుడు చూపు ఆమె మీద పడినప్పుడు దేవుడు ఆమెను కనికరించాడు, బాగు చేశాడు. ఈ దినాన్ని ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చూపు ఈ దినాన్ని నీ కుటుంబం మీద పడబోతుంది. ఆయన నీకున్న పరిస్థితులు, నీకున్నటువంటి అయోమయ స్థితిగతుల్లో నుంచి నేను బయటకు తీసుకురాబోతున్నాడు. ఈ దినాన్ని ఏ స్థితిలో నలిగిపోయి, విసిగిపోయి, వేసారిపోయి ప్రభు వైపు చూస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కొన్ని అగ్ని లాంటి పరిస్థితులు మన జీవితాల్ని చిదిమేస్తున్నప్పుడు, మనం అనుకున్నటువంటివి కాకుండా అనుకోనటువంటివి జరుగుతుంటున్నప్పుడు, ఇంకెంతకాలం ప్రభువా ఈ బాధ అని మనం దేవుణ్ణి ప్రశ్నించే కంటే దేవుని కనుదృష్టి మన మీద పడేటట్లుగా మనం బ్రతకగలిగితే, ఆయన చూపు మన మీద పడేటట్లుగా మనం బ్రతకగలిగితే ఖచ్చితంగా మనకు పరిపూర్ణమైనటువంటి విడుదల కలుగుతుంది. ఈ స్త్రీకి కలిగినట్లే 18 ఏళ్ల నుండి ఉన్నటువంటి ఆ రోగం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అపవిత్రాత్మ తెచ్చిపెట్టినటువంటి ప్రతి సమస్య కూడా ఎన్నేళ్ల నుంచి నువ్వు అనుభవిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ వాటన్నిటినీ దేవుడి దినాన పారదోలబోతున్నాడు నీ జీవితంలో నుంచి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఈ వాక్యాన్ని కనుక విశ్వసించినట్లయితే, దీన్ని నమ్మినట్లయితే, అపవిత్రమైనటువంటి పనులు నీ జీవితంలో ఏదైనా ప్రభువుకి ఇష్టము కానటువంటివి ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటిని నువ్వు తీసివేసుకోగలిగితే, నీ అతిక్రమం దాచిపెట్టకుండా ప్రభు ఎత్తు ఒప్పుకోగలిగితే, ఈ దినం దేవుని చూపు నీ మీద పడబోతుంది. కొన్నేళ్ల నుండి నువ్వు అనుభవిస్తున్నటువంటి సమస్యలు నీ దినం కొలికలకు రాబోతున్నాయి. ప్రభువు నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆయన చూపు నీ మీద పడేటట్లుగా నీ విశ్వాస యాత్రలో అనుదినం దేవుని సన్నిధిలో గడుపుచు ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ నువ్వు వెళ్తున్నటువంటి మందిరానికి, ఇదిగో నీ సంఘ కాపరుడికి, నీ దైవజనుడికి విశ్వాసముగా బ్రతుకుచు నీ కుటుంబాన్ని నువ్వు దేవునిలో కట్టుకుంటూ రాగలిగితే ఖచ్చితంగా 18 ఏండ్ల నుండి కన్నా ఇంకా ఎక్కువ సంవత్సరంలో నుండి నువ్వు బాధపడుతున్నావేమో నాకైతే తెలియదు. కానీ నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ నలిగిపోయిన స్థితిలో ఉన్నా, ఎన్నేళ్ల నుంచి కన్నీరు కారుస్తున్నా, దేవుడి దినాన నీ చెయ్యి పట్టి కూడా, అమ్మా నీవు ఉన్నటువంటి బలహీనత నుంచి నీకు విడుదల కలిగింది అని ఆమెతో చెప్పినట్లు ఈ దినం నీతో కూడా చెప్తున్నాడు. నీకు విడుదల సమీపించింది, నీ పరిస్థితులకు విడుదల సమీపించింది, నీ జీవితానికి విడుదల సమీపించింది. రాబో నీ భవిష్యత్ కాలం చాలా చక్కగా ఉండబోతుంది. ప్రభువులో నువ్వు సంతోషించబోతున్నావు, ఆనందించబోతున్నావు. అట్లుగా దేవుని చూపు నీ మీద పడేటట్లుగా, మన కుటుంబముల మీద, మన సంఘముల మీద దేవుని కనికరం ఉండేటట్లుగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రాధాయపడదాం రండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన రాత్రంతి మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి కాచి కాపాడిన రీతిని బట్టి ఈ జూలై మాసం ఆఖరి దినాన ప్రభువైనా ఆఖరి రోజులో మేము ఉండి ఉంటుండగా ప్రభా, ఈ దినమంతయు ప్రభువైనా మమ్మల్ని దీవించి కాచి కాపాడిని. గత 30 రోజులు ప్రభువైనా మాకు ఎటువంటి పరిస్థితులు, కష్టములు వచ్చినను, బాధలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, వాటన్నిటి నుంచి విడుదలను అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇది ఎంతమంది అయితే బిడ్డలు ఆయా అగ్ని వంటి సమస్యలలో ఇరుక్కుని ప్రభువైనా
ఇదిగో ప్రభు ఎటువంటి సహాయం లేక అలమటిస్తున్నారు బిడ్డలకి సంపూర్ణమైన విడుదల ఈ దినమును అనుగ్రహించబోతున్నామని వాక్యం ద్వారా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. మాలో ఉన్న లోపాలను కూడా మేము సరి చేసుకోవడానికి నువ్వు వాక్యం ద్వారా అనేక సందర్భాల్లో మమ్మల్ని దర్శిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు. బిడ్డలందరినీ నీ చేతులకు అప్పచెప్తుంటున్నాం. ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే ప్రవణ కష్టాల్లో ఆయా రకమైనటువంటి సమస్యలలో బాధపడుతున్నారు, సంపూర్ణమైన విడుదల బిడ్డలకి కలుగును గాక. నజరైనటువంటి యేసు నామములో సకల విధమైనటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏవైతే కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయో ఈ మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తులు యేసు నామములో కాలిపోవును గాక. ఏ దురాత్మ బిడ్డల్ని ప్రవణ తాకకుండా వాటికి అధికారమును ప్రవణ కొట్టివేస్తున్నాను యేసు నామములో. బలహీనపరుస్తూ అనారోగ్య పరిస్థితులు కలుగజేస్తూ గర్భఫలాలను మూసివేస్తూ ప్రభానైనా ఉద్యోగాలు రానికుండా చేస్తూ వివాహాలు జరగనీయకుండా చేస్తూ కుటుంబాలలో చిచ్చులు పెడుతూ భార్యాభర్తలు విడగొడుతున్నటువంటి దురాత్మలు యేసు నామములో కాలిపోవును గాక. ఈ దినం సంపూర్ణమైన విడుదల ప్రతి బిడ్డలకి ప్రవరణ, ప్రతి కుటుంబంలో సమాధానం, ప్రతి బిడ్డల జీవితంలో సంపూర్ణమైన ఆరోగ్యం, ఉద్యోగాలు లేని బిడ్డలకి మంచి ఉద్యోగాలు, వివాహాలు కాని వారికి సూటబుల్ మ్యాచెస్ ఇప్పుడే వచ్చును గాక యేసు నామములో. నీ సహాయాన్ని అనుగ్రహించి బిడ్డల మీద నీ కాపుదలను ఉంచండి. ఈ దినాన జన్మదినాలు, వివాహ దినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీద కూడా ఆశీర్వాదాలను, శుభములను, దీవెనలను ప్రకటిస్తున్నాను. ఆయా వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు దాంపత్య జీవితం ఇంకా బలపడి ప్రవరణ నీ కోసం నిలబడే కుటుంబంగా వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల జీవితాల్లో ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉందురుగాక. నజరైనటువంటి యేసు నామంలో ఆ బిడ్డలను బలహీనపరుస్తున్నటువంటి పరిస్థితులు లయమైపోవునుగాక. బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాన్ని ఇంకా నీ ఆత్మతో నింపి బహుబలంగా నీ కోసం వాడబడేటట్లుగా బిడ్డల్ని ఆయుధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ప్రభావం ఎంతమంది అయితే ప్రభావం వివిధ దేశాలకి వెళ్ళాలని ప్రభావం వీసా ప్రాబ్లమ్స్లో చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం, ఏ నిమిత్తం వెళ్ళాలని ఆశపడుతున్నారో బిడ్డల్ని నీ చిత్తమైతే కోరుకున్న రేవుకు నడిపించండి. కుటుంబాల సమస్యల వల్ల బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులైన, బిడ్డలైన, భార్యాభర్తలైన మరి ఎవరైనా ప్రభావైనా ఆ పరిస్థితులను అన్నిటి నుంచి బిడ్డలకి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. అప్పుల బాధలతో అలమటిస్తున్న బిడ్డలకి ప్రవరణ ఇదిగో ఆ అప్పులు పాలు చేసి ప్రవరణ వారిని అవమానానికి, నిందలకి పాలు చేసిన దురాత్మలు లయమైపోవునుగా యేసు నామములో. పరిపూర్ణమైనటువంటి శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. ఆ అప్పుల్ని, ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కొట్టివేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రవరణ ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉండాలని దేవుని వాగ్దానాన్ని వింటున్నారు, బిడ్డల మీదకి శుభములు, దీవెనలు ప్రకటిస్తున్నాం. బిడ్డలను ఆశీర్వదించి నడిపించి కాపాడండి. వృద్ధులను ప్రవరణ, చంటి బిడ్డలను ప్రవరణ, ఎదుగు యవనస్తులను ప్రవరణ, ఆడవారి ప్రతి ఒక్కరికి ప్రవరణ సంరక్షణ అనుగ్రహించండి. ఆడవారి మీద జరుగుతున్న అఘాయిత్యాలు యేసు నామములో అరికట్టమని ప్రార్థిస్తుంటాం. దురాత్మ చీకటి అంధకార సమూహాలు మనుషుల మాటల నుండి ప్రవరణ విచ్చలవిడిగా ప్రవరణ పాపాలను చేయిస్తూ మనుషుల జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేస్తుండగా బిడ్డలకి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. ఎంతమంది అయితే దుర్వ్యసనాలకి పాల్పడి కుటుంబ జీవితాలను నాశనం చేసుకుంటూ భార్యలను, బిడ్డలను రోడ్ల మీద విడిచిపెడుతుంటారు, అటువంటి పురుషులకి మారు మనసును అనుగ్రహించండి. ఇక మద్యం జోలికి అయినా ఇదిగో ధూమపానం జోలికి ప్రవరణ, ఈ గుట్కాల జోలికి, కుటుంబ సారాయి కళ్ళు జోలికి పోకుండా ప్రవరణ బిడ్డలు వాటన్నిటిని ప్రవరణ విసర్జించి ప్రవరణ ఆ కుటుంబాలని దగ్గరని చేర్చుకుని కుటుంబాలు సంతోషంగా బ్రతుకున్నట్లుగా బిడ్డల హృదయాన్ని దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం. అన్యాయంగా కోర్టు కేసులో ఇరుక్కుని బాధపడుతున్న వారి బిడ్డలకి ప్రభువుని ఇప్పుడే సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. ఎక్కడైతే దైవ సేవకుల మధ్య, సంఘాల మధ్య అల్లర్లు, కొట్లాట్లు, చిచ్చులు కలుగుతున్నాయో అటువంటిగా ప్రభువున నీ సేవని జరగనీయకుండా ఆటంకపరుస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవునుగాక. కుటుంబాల మధ్య సమాధాన, సంతోషాలను, ఐక్యతను కలిగించండి. నీ చిత్తము కాని పనులు బిడ్డలు ఏమీ చేయకుండా సమస్తమును ప్రభానైనా స్పష్టముగా ఎరిగి ప్రభానైనా నీ నామములో ప్రభానైనా స్పష్టముగా సమస్తము గ్రహించగలిగే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని. మరి ఎంతమంది అయితే ఇది నా వాగ్దానాన్ని స్వీకరించి అంగీకరిస్తున్నారు, బిడ్డల జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని జరిగించి చాలని దేవుడుగా ఉండి కాపాడమని, ఈ దిన దేవులతో బిడ్డలు నింపి నడిపించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. May God bless you all.